అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. నేను మీకు ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ మినిమం 3 ఐగాట్ కర్మయోగి వెబ్సైట్లో కోర్సులు కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేయమన్నారు. అది ఎలా ప్రాసెస్ అనేది చెప్తాను. అయితే ఇది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, మనం ఐగాట్ కర్మయోగి వెబ్ బ్రౌజర్కి వెళ్ళి మనం సైన్ ఇన్ అయ్యి చేయొచ్చు. లేదు అంటే ఐగాట్ కర్మయోగి అని ప్లే స్టోర్కి వెళ్ళి ఒక యాప్ డౌన్లోడ్ చేసి యాప్లో అయినా చేయొచ్చు. మొత్తానికి ఎలా చేసినా కూడా మనము మినిమం 3 కోర్సులు అనేది మనం కంప్లీట్ చేసి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయాలి. ఇంకా ఎక్కువ మనం కోర్సులు చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. అయితే మినిమం 3 మాత్రం కంపల్సరీ చేయాలన్నమాట. అయితే ముందుగా మనం వెబ్ బ్రౌజర్ గురించి అయితే నేను చెప్తాను. గూగుల్ మనం క్రోమ్ అనేది ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత మనం ఐగాట్ కర్మయోగి అని కొట్టినట్లయితే మనకి వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇందులో సైన్ ఇన్ అనే ఆప్షను అడుగుతుంది. లాగిన్, రిజిస్టర్ ఉంటుంది. రిజిస్టర్ మనకు అవసరం లేదు. లాగిన్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే మనకైతే మన యొక్క మొబైల్ నెంబరు ఎంటర్ చేయమని చెప్తుంది. మన సిఎఫ్ఎంఎస్ ఐడికి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ని మనం అక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనే దాని మీద క్లిక్ చేస్తాము. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకుంటాము. ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు అలా కిందకి కనుక స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ సర్టిఫికేట్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసాను. అక్కడ కనిపిస్తుంది హోమ్లో. ఇక్కడ అప్కమింగ్ ఓవర్ డ్యూ అని ఉంటుంది. ఆ ఓవర్ డ్యూ మీద మనం క్లిక్ చేయాలి. అసలు స్టార్ట్ చేయకపోతే ఓవర్ డ్యూలో మనకి 3 ఉంటాయి అన్నమాట. అంటే డిపార్ట్మెంట్ వైజ్ బహుశా ఆ వీడియోస్ మారుతూ ఉండొచ్చేమో. ఆ ఓవర్ డ్యూ మీద క్లిక్ చేస్తే కోర్స్ వస్తుంది. కిందన ఎన్రోల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఎన్రోల్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఆ కోర్సుకు సంబంధించి ఎన్ని వీడియోస్ ఉంటే అన్ని వీడియోస్ కూడా మనం కంప్లీట్ చేయాలి. ఇందులో అయితే హార్ట్ అండ్ గవర్నెన్స్ అనే దానిలో ఒక్కటే ఉంది. ఒక్క వీడియోయే కాబట్టి ఆ ఒక్క వీడియో కూడా మనం ప్లే చేయాలి. స్కిప్ చేస్తే సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవ్వదు. చూసారా? ఆ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాం. అలా ఎన్ని వీడియోస్ ఉంటే అన్ని వీడియోస్ ఆ కోర్స్ రిలేటెడ్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి ఎగ్జామ్ రాయటానికి అయితే స్టార్ట్ అసెస్మెంట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఎగ్జామ్ వస్తుంది అనమాట. ఎగ్జామ్ పేపర్. ఇందులో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. అలాగా మనకి పేపర్ వైజ్ మారుతూ ఉండొచ్చు. ఈ 4 క్వశ్చన్స్ రాసిన తర్వాత మనం సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మీకు ఎక్కడ సర్టిఫికేట్ డౌన్లోడ్ ఆప్షన్ కనపడట్లేదు కాబట్టి కంగారు పడాల్సిన పని లేకుండా మనం హోమ్ పేజ్కి వెళ్ళిపోతాము. హోమ్ పేజ్కి వెళ్ళిపోతే మనకైతే అక్కడ సర్టిఫికేటు మీరు ఎర్నడ్ అని ఒక ఆప్షన్ వచ్చింది. చూసారా? సర్టిఫికేట్ ఎర్నడ్ అనగానే దాని మీద పక్కన డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. డౌన్లోడ్ చేస్తాము. అది పీడిఎఫ్లో కానీ జేపీజీలో కానీ మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవడమే. అలాగా ఒక కోర్సు కంప్లీట్ అయిపోయినట్టు. అలాగా మనకి 3 కోర్సులు మినిమం అనేది మనం కంప్లీట్ చేయాలి. మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయగానే మనకైతే ఓరియంటేషన్ ఇంట్రడక్షన్ టు మెషిన్ లైఫ్ అనే ఒక కోర్స్ కనిపిస్తుంది. అలాగే హార్ట్ ఇన్ గవర్నెన్స్ అని ఒక కోర్స్ కనిపిస్తుంది. తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఒక కోర్సు. అలాగే 3 రకాల కోర్సులు మనకు పంచాయతీ సెక్రటరీకి అయితే కనిపించడం జరుగుతుంది. ఈ 3 రకాలు కూడా మనం వీడియోస్ అన్నీ కూడా చూడాలి. ఫస్ట్ ఆప్షన్లో మనకి ఇంట్రడక్షన్ టు మెషిన్ లైఫ్ అనే దానిలో మనకి 9 రకాల వీడియోస్ ఉంటాయి. ఆ 9 రకాల వీడియోస్ కూడా మనం చూడాలి. చూస్తేనే మనం ఎగ్జామ్ లాస్ట్లో అటెంప్ట్ చేసేటప్పుడు మనకి సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. మధ్యలో ఒక వీడియో మిస్ అయినా కూడా మనకి సర్టిఫికేట్ డౌన్లోడ్ అవ్వదు. మనం ప్రాసెస్ చేయకపోయినట్లు లెక్క. అలా మనకి చూడండి, ఇందులో అయితే ఫస్ట్ది ఇలాగా అన్నిటికీ టిక్ మార్కులు రావాలి. మనకి బ్లూ కలర్లో టిక్ మార్కులు వస్తే మనం వీడియోస్ చూసినట్టు. లాస్ట్ అసెస్మెంట్ కూడా బ్లూ కలర్ టిక్ మార్క్ వచ్చిందంటే మనకి ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయినట్లు అనమాట. అది వెబ్ బ్రౌజర్లో అలా చేసాం. అదే యాప్ అనుకోండి, మనం ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుంటాము. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా యాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా సైన్ ఇన్ అని అడుగుతుంది. లాగిన్ విత్ ఓటీపీ అనేది క్లిక్ చేసుకుంటాము. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము. రిక్వెస్ట్ ఓటీపీ అనగానే మనకు ఓటీపీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓటీపీ ఓపెన్ అయిన తర్వాత మనం ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి ఇలాగా స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ ఓవర్ డ్యూ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. నేను 2 కంప్లీట్ చేశాను కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ ఒకటే కనిపిస్తుంది. ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద క్లిక్ చేయగానే ఒక వీడియో వచ్చింది. ఒక వీడియో అది మొత్తం ప్లే చేసిన తర్వాత
నార్మల్గా ఒక వీడియో కాబట్టి ఓపెన్ అంటాము. ఓపెన్ అన్న తర్వాత మళ్ళీ మనకి ప్లే అనే ఆప్షన్ వస్తుంది. ప్లే అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. మనకి అక్కడ నెట్వర్క్ ఇష్యూ బట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. కొన్ని వీడియోస్ అయితే కొంతమంది అంటున్నారు మొబైల్లో ఓపెన్ అవ్వనేసి, కానీ నాకైతే అన్నీ మొబైల్లోనే ఓపెన్ అయ్యాయి. మొబైల్లోనే చేశాను నేను. సిస్టంలోనే అవుతుంది అని కొందరు అంటున్నారు, కానీ మొబైల్లో నాకు ఓపెన్ అయింది. చూడండి, ఓపెన్ అన్న తర్వాత ప్లే అనే ఆప్షన్ వచ్చింది. ప్లే అనే ఆప్షన్ మీద ప్లే అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగా వీడియో అనేది ఓపెన్ అవుతుంది. అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మనం చూసిన తర్వాత మాత్రమే మనకి అసెస్మెంట్ టెస్ట్కి వెళ్తాం. నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేయగానే అసెస్మెంట్ టెస్ట్ అడుగుతుంది. అక్కడ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ మనం ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసి సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అక్కడ అసెస్మెంట్ దగ్గర కూడా బ్లూ కలర్ టిక్ మార్క్ వచ్చేస్తుంది. టిక్ మార్క్ వచ్చేస్తే మనం హోమ్ పేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసేసుకుంటాం. చూసారా, ఇక్కడ అసెస్మెంట్ దగ్గరికి వెళ్ళాను. అసెస్మెంట్ దగ్గరికి వెళ్ళగానే స్టార్ట్ అసెస్మెంట్ అంటది. ఇక్కడ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి, 1 of 10 అన్నాడు. ఆ 10 క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ మనం ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసి సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకుని హోమ్ పేజ్కి వెళ్తే ఎర్నడ్ అని మనకు ఒక సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. ఇలా కనిపిస్తుంది అనమాట. ఇలా కనిపిస్తే దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. అంతే. అయితే మనకి మినిమం 3 కానీ మనం మ్యాక్సిమం ఎన్నైనా చేయొచ్చు. అక్కడ మనం కనిపించినవన్నీ కూడా చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. ఇది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఫ్రీ. అదర్స్కి మళ్ళీ పే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇది ఓకే అండి. అయితే ఇలాగా మనం సర్టిఫికేట్స్ అన్నీ డౌన్లోడ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇది మనకి అర్జెంటుగా చేయమని చెప్తున్నారు. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు అయితే పర్వాలేదు, చేయకపోయిన వాళ్ళ గురించి అయితే నేను ఇది చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.